చూడండి, ఇది ఈనాడు న్యూస్ పేపర్ 2 ఆగస్ట్ 2025. ఇందులో 14th పేజ్లో వీళ్ళు ఒక క్రైమ్ ని రిపోర్ట్ చేశారు. ఏమనంటే 8 మందిని పెళ్లాడు 9వ పెళ్లికి సిద్ధమైన కిలేడి. ఇలాగ ఈనాడు న్యూస్ పేపర్ కానీ, సాక్షి న్యూస్ పేపర్ కానీ, నమస్తే తెలంగాణ కానీ, ఇతర ఏ న్యూస్ పేపర్ మనం తీసుకున్నా సరే క్రైమ్ ని రిపోర్ట్ చేయడానికి కొంత స్పేస్ ని వాళ్ళు కేటాయిస్తారు. వివాహేతర సంబంధం కానీ, మర్డర్ కానీ, ఇన్సెస్ట్ కానీ, ఇలాగా కొన్ని క్రైమ్స్ ని రిపోర్ట్ చేయడం ప్రతి న్యూస్ పేపర్ లోనూ మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ న్యూస్ పేపర్స్ అన్ని కూడా క్రైమ్స్ ని రిపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ న్యూస్ పేపర్స్ అన్నింటిని కూడా మనం బూత్ న్యూస్ పేపర్స్ అనొచ్చా? అనలే. ఎందుకు? రిపోర్టింగ్ అన్ ఇన్సిడెంట్ డస్ నాట్ మీన్ రికమెండింగ్ ఇట్. ఈ న్యూస్ పేపర్ వాళ్ళు కానీ, న్యూస్ ఛానల్ వాళ్ళు కానీ ఏదైనా ఒక క్రైమ్ ని రిపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ క్రైమ్ ని ప్రోత్సహిస్తున్నారని కాదు. ఈ ఇన్సిడెంట్స్ ని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ప్రజల్లోనికి తీసుకెళ్లి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారని, అలాగే మనుషులు చేసినటువంటి కొన్ని తప్పులను దేవుడు బైబిల్లో రికార్డెడ్ గా రాయించాడు. ఉదాహరణకు లోతు కుమార్తెలు చేసింది గాని, రూబెన్ చేసింది గాని, యూదా తామర విషయంలో చేసింది గాని, దావీదు ఊరియా విషయంలో చేసింది గాని, ఇలాగ మనుషులు చేసినటువంటి కొన్ని తీవ్రమైన తప్పులను దేవుడు ఎలాంటి దాపరికాలు లేకుండా బైబిల్లో రాయించాడు. ఎందుకు రాయించాడంటే ఇలాంటి హేయమైన కార్యాలు చేసి వీటి వల్ల దుష్పరిణామాలు ఎదుర్కొని జీవితాలను పాడు చేసుకోకుండా మీ పరిశుద్ధతను కాపాడుకోండి అని హెచ్చరించడానికి. అంతేగాని ఒక పాపాన్ని దేవుడు ప్రోత్సహించినట్లుగా బైబిల్లో మనకి ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఎలాంటి పాపము లేదు. కాబట్టి మానవాళిని పాపం నుండి విడిపించడానికి కేవలం ఆయన మాత్రమే సమర్థుడు.